సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి కూల్చివేతలు. మళ్లీ ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమయ్యాయి. కృష్ణారెడ్డిపేటలోని 6 అంతస్తుల అపార్ట్మెంట్ ను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తున్నాం. 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా ఏ విధంగా కూల్చేస్తున్నారనేది మన స్క్రీన్ లో కూడా విజువల్స్ ద్వారా మనకు కనిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి క్రాంతి ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ క్రాంతి. హైడ్రా కూల్చివేతలు మనం చూస్తున్నాం. ఏకంగా కృష్ణారెడ్డిపేటలోని 6 అంతస్తుల అపార్ట్మెంట్ ని ఏ విధంగా కూల్చేస్తున్నారని నిన్న నైట్ 10 o'clock వరకు జరిగినటువంటి కూల్చివేతలు మళ్ళీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ, అమీన్పూర్ లో 3 రోజులుగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా హైడ్రా ఇక్కడ 3 నిర్మాణాలను కూల్చివేసింది. మొదటి రోజే హకీం కి సంబంధించిన ఫామ్ హౌస్ ని మొత్తం నేలమట్టం చేశారు. మధ్యాహ్నం కెళ్ళి అది అయిపోయింది. దాని తర్వాత అక్కడే దానికి ముందుగా ఉన్న ఒక బిల్డింగ్ ని కూడా కూలగొట్టింది. ఆ తర్వాత ఇక్కడ ఈ 6 అంతస్తుల అపార్ట్మెంట్ ని కూడా అదే రోజు ప్రారంభించారు. 2 బృందాలుగా విడిపోయి ఇక్కడికి ఒక బృందం వచ్చి దీని కూల్చివేతలు ప్రారంభించింది. కానీ అందులో కిరాయికి ఉంటున్న వాళ్ళు తమ సామాన్లు పక్కకి షిఫ్ట్ చేసుకోవడానికి వాళ్ళని అనుమతి అడిగారు హైడ్రా అధికారులు. దీంతో వాళ్ళు హైడ్రా అధికారులు వాళ్ళ సామాన్లన్నీ తీసుకోవడానికి సమయం ఇచ్చారు. దీంతో ఆ రోజు సాయంత్రం 4 గంటలకి మళ్ళీ శనివారం సాయంత్రం 4 గంటలకి మళ్ళీ కూల్చివేతలు ప్రారంభించారు. అది కొనసాగింది. నిన్న ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు దాదాపుగా కూల్చివేతలు కొనసాగి బిల్డింగ్ దాదాపుగా వేసేశారు. ఈ రోజు కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దీంతో మొత్తం పూర్తిగా ఈ రోజు సాయంత్రం కల్లా మొత్తం బిల్డింగ్ అంతా నేలమట్టం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా గోడలన్నీ కూల్చేశారు. ప్రధానంగా పిల్లర్స్ వాటిని కూడా నేలమట్టం చేసే అవకాశం ఉంది. ఈ రోజు వరకు కల్లా మొత్తం ఓవరాల్ గా అయితే అదంతా చేసేశారు. మరోవైపు వీళ్ళు స్వాధీనం చేసుకున్న భూమికి అంతా కూడా ఫెన్సింగ్ వేసేస్తున్నారు. ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పాత